పెద్దలారా బుద్ధిమంతులారా అతి చెప్పమేంత కనుక మండిలారా అబ్బో చెప్పేది ఒగ్గులను వినేది లోకులను 2 నిమిషాలకి పుణ్య శాస్త్రం అయిన కుక్కనుల వనులు కడుముతో చెవుల వనులు కథకాడి కత్తులు ఒలిపెడితే కత్తర్థం కాదు బడిపోయిన పిల్లగాళ్ళు ఒలిపెడితే చదువార్థం కాదన్నారు కథ ఒకటే సంసారం అని ఒకటి అర్థం చేసుకునే కథతో అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది తల్లులారా చెప్పబోయే కథ శ్యామలదేవి కథ చెబుతాను తల్లులారా మీరు వినబోయే కథ శ్యామలదేవి కథ ఉన్నది తల్లులారా
చరిత్రే ఈనాడు కథలై పుట్టదమ్మా పడికి పోయిన ఈత సర్వరం కాదు కథకాడి ఖర్చులు ఈత కథరం కాదు తల్లులారా అతైన ఒకటి ఈతైన ఒకటి సంసారమైన ఒకటి భర్త భాగవతమైన ఒకటి తల్లులారా శ్యామలదేవి రాజు తాలీము కచ్చిరు బంధు పెట్టి ఇంటి ముందు ఖర్చు భార్యను పేరు పెట్టి పిలువంగనమ్మా ఇంటిలోన ఉన్న తల్లి శ్యామలదేవి భర్త మాట శివన పెట్టింది నా భర్త వచ్చిండి ఎట్టివాడు భర్తను ఎక్కిరివ్వరాదు గుడ్డివాడు భర్తను కురిపివ్వరాదు ముసలివాడు భర్తను మూదుబోట్లు వడవరాదు మనకున్నది శ్యామలదేవి ఒక సీత నీళ్ళు ఒక సీత నీ వల్ల ఐవర్తి కైవర్తి ఆకని వల్ల పట్టుకోని భర్తకెదురుగా బయలుదేరింది శ్యామలదేవి ఎట్లా వస్తున్నదమ్మా అమ్మ రామ రామ సీతారా Yeah.
బెడ్రూమ్ లో బెడ్ల మీద కూలకి చేసి మన ఇద్దరు మధ్యలో ఫుడ్ వేరైతుంది బెడ్ వేరైతుంది ఒక్కనాడు నువ్వు ఇంత లేకపోతే నాకు పుట్టడు పోయేది ఈనాడు ఆడలో గట్ల చేస్తారా చేసుకున్న మొగడంటో ఇంట్లోకెళ్ళి బయట కాలగడ్డ చూస్తారు మొగోని కోసం ఈ మొద్దుల వెట్ట వాడు ఉంటేది పోతుంది నా గోషుల మొగోడు అని బస్మతి బియ్యం బాగా వేసుకొని చికెన్ సెంటర్ గాడికి పోయి అరకిలో చికెన్ తెచ్చుకొని దాన్ని చుక్కా ఫ్రై చేసుకొని బాటలు పెట్టుకొని మొగడు వచ్చే వరకు మొంటడు వాటి సాపలు కింద పిల్లు మొక్కం మాడు సట్టేవన్నది అని భర్త వచ్చే వరకు పోల్లోని సిప్పుల కల్లా కనబడతానై ఆనాటి రోజుల్లో ఆడోళ్ళు గిసోంటి తల్లు భర్త వచ్చినాక భర్తకు అన్నం పెట్టినాక భర్త అన్నం తినాక ఏమన్నా మిగిలినట్టయితే నా భర్త ఎంగిలి బయట ఎందుకు వాడయ్యాలని భర్త ఎంగిలి పల్లవులు ఇంకా బుక్ అన్నం వేసుకొని భర్త ఎంగిలి హిందురాట ఇప్పటి వాళ్ళు వింటారా వాడు సిమ్లాలు బుక్కుతాడు కుటుంబ తెల్లగలు నల్లగలు ఇచ్చి పిచ్చి కుటుంబం తాగుతాడు వాడు అన్నం తినాక ఎంత సొల్లు పట్టదు గారింగిల్ నేను తింటాను అది పడకుండా వారేస్తున్నారు మురికాయ వారేస్తున్నారు పొద్దు పొద్దున భర్త పక్కలకి వెళ్ళేవంగా ఆనాటి బంగారు ధరలు మంగళసూత్రం కళ్ళకు అద్దుకొని భర్త 2 గాళ్ళు మొక్కి తీపిడి గడ్డ బట్టి ఆకిళ్ళు ఊడుచుకొని ఎలుకలు చల్లుకొని 66 పనులు వేసుకుందరు ఇప్పటోళ్ళ వలన గత మొగని కాళ్ళు మొక్కుతారా పొద్దు పొద్దున భర్త పక్కలకి ఏమంగా మొగని చంపుకుంటలు లేస్తారు అని ఇప్పుడు మాత్రం రాదు నర్మదా రాదు నీ దగ్గర ఆడదాని రీతి ఉన్నదా ఏంటి నీ దగ్గర ఆడదాని రీతి ఉన్నదా ఆడే అన్నం పెడితే గిచ్చేనా అన్నం పెట్టే గిచ్చేనా అంటే ఇదివరకు అలా నేర్చుకున్నావా అన్నీ చేసుకున్నావా నీ దగ్గర అన్నం పెట్టే రీతి ఉన్నదా అంటానా
ఎన్నడా నన్ను వాయియాలని అంటా పెడతారా ఓహో మాసాది దిక్కువలు ఉన్నావు దిక్కువలు కైవిచ్చిన కైబందులు నీ అడ్డమైన నిద్రాలు అయితే ఎటేటన్నం పెడతానే నీ దగ్గర ఆడదాని తిరుగుతున్నది అన్నం పెట్టేది గిట్లేదంటే ఏమన్నట్టు నువ్వు ఆడదాను అయితే నీ అవ్వయ్య తీసి అక్కడ కూర్చున్నాడు చూడావో అద్దాలు పెట్టుకున్నాడు గసంట ఆయనకి ఇచ్చిన పెళ్లి ఎత్తే గదగడి క్యాబ్ పెట్టుకున్నావు గసంట ఆయనకి ఇచ్చిన పెళ్లి ఎత్తే నీ అక్కగారు ఇక్కడ నీ మొదలు అన్నం పెట్టాను ఎట్లా పెట్టాలో సంగతి పాటు అడ్డమైన గిసౌండ్ కొంచెం పోని మన కథలు వస్తారంటే 2 కిలో వైట్ రైస్ ఓ వంకాయ టమాటా కూర పప్పు చారా పెరుగా ఇవన్నీ ఇవాళ చూడు మీ కైనశైలి వచ్చి కూర్చున్నది ఇక్కడ మీ పట్టి బాగా వచ్చి కూర్చున్నాడు మీ కైనశైలి వచ్చి కూర్చున్నది ఇవాళ చూడు మీ కైనశైలి వచ్చినాడు కొంచెం తినరా ఏదో ఎత్తారా బతుకమ్మలు పట్టుకుని బయటికి వెళ్ళే సమయం 4 గంటల సుమారు చీరదే తెలుగుంటారు సద్దుల పండుగ 4 గంటల బతుకమ్మలు ఎత్తుకొని పోతాడు బాబు ఒక్క సిరిగాని పోతే వాళ్ళు ఊరుకుంటారే మనసులో జల్లకి ఎన్ని రంధ్రాలు ఉన్నాయో సంవత్సరానికి ఎన్ని పాయలు ఉన్నాయో సంవత్సరానికి గన్ని బాధలు అన్నారమ్మ మతి లేని మాట చెప్పరా శుద్ధిగాలని కథ చెప్పరాదు గతికి లేని సంవత్సరం వేతల్లో వెళ్ళబోతే శుద్ధిగా సంవత్సరం వేతల్లో వెళ్ళబోయేది
సతుకోని బతుకొని మెలగదన్నారమ్మ ఇంటి ఎనక వాళ్ళు ఇంటి ముందడి వాళ్ళు అటువంటి బాల వాళ్ళు పగవాళ్ళు ఏదన్నా ఎచ్చు మాట అన్నారా తిట్టు మాట అన్నారా అన్నవయ్యా మనకున్నాయి కానీ మచ్చలమాన్యాలు ఎండి బంగారం గొల్లలు గోపురాలు అన్ని అనుకూలంగా మనకున్నాయి నాదా కానీ సుతులు పుట్టేది ఎందుకంటే ముందు గదుల కొరగన్నారయ్యా కొడుకులు అనేది ఎందుకంటే నాన్న తల్లిదండ్రులు చచ్చిపోతే తల కొర్రయి పెట్టి తందుకు కొడుకులు కావన్నారయ్యా నాదా మరి కావాలను మోసేది కొడుకులు కన్నీళ్లు తీసేది బిడ్డలయ్యా మన కడుపులోన బిడ్డలు లేకున్నా మనకు ఒక్క కొడుకు ఉంటే నాదా మనకెంత సంబరమయ్యా కొడుకులు లేకున్నా మనకొక్క బిడ్డ లేదే నాదా కొట్టు నిన్నే పాడవాడా గొడ్డోడు అన్నారయ్యా ఆడది బొంద మోత్తది అని గొడ్డు నింద ఆడది మొయ్యలేదు మోగోంది ఏమున్నదయ్య ఎక్కడ కడుపు నుండి దగ్గర కాలు దాపటోడు మోగోడు వాడదాని 26 బాధలు నాదా పొద్దున లేసి మంచిళ్ళ కింద పట్టుకొని కనుక సొమ్మిల బావి మీదకి మంచిళ్ళ కంట పోతే అవి గొడ్డుది అత్తంది అని పొద్దున ఎనక ఎక్కిరిస్తుర్రు ముందట ముచ్చట పెడుతున్నారయ్యా నేను పొందనేను మోస్తలేని గొడ్డు నింద మొయ్యలేనే నాదా మనకు ఎన్నుండెందుకయ్యా కానీ ఈ కొడుకులు బిడ్డలు లేని మన భక్తులు
పక్కింటి ఎవరు అవ్వయ్య కాలం వేసిందాట నా చేతుల 10 రూపాయలు లేవు అవ్వా రేపు కూరగాయలు వేసి పోయి వచ్చి నీ అప్పు నేర్పుకుంటారా పక్కింటికి పోయి 100 రూపాయలు అడుక్కొని అప్పడుకోని బిడ్డ అవను వేడబోతివి నాయన నువ్వు వేడబోతివా